నార్మల్గా ఒక మనిషి చేసే పొరపాటు ఏంటో తెలుసా? తనని తక్కువగా చూసే వాళ్ళ దగ్గరే తన వర్త్ ఏంటో నిరూపించుకోవాలనుకోవడం. అరే అసలు వాళ్ళకు నువ్వంటే ఇష్టమే లేదు, అలాంటప్పుడు నువ్వు ఏం చేసినా వాళ్ళకి నచ్చదు. ఎప్పుడూ మారని మనుషులకు, ఎప్పటికీ పరిష్కారం లేని గొడవలకు ఎంత టైం ఇస్తామో అంత మనశ్శాంతిని కోల్పోతాం. నీ విలువ తెలియని వాళ్ళను సాటిస్ఫై చేయాలనే ప్రయత్నాన్ని మానేయ్. నిన్ను అర్థం చేసుకోలేని చోట నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ గురించి తెలిసిన చోట నువ్వు మాట్లాడకపోయినా నీ ప్రజెన్స్ చాలు. మనసుకు బాధ కలిగించే దానికంటే మనశ్శాంతి చాలా ఇంపార్టెంట్. కొన్ని బంధాల నుండి, కొన్ని మాటల నుండి, కొన్ని చోట్ల నుండి దూరంగా వెళ్ళడమే మంచిది. ఇది ఓటమి కాదు, నీ గౌరవాన్ని కాపాడుకోవడం. వాకింగ్ అవే ఈజ్ నాట్ ఏ వీక్నెస్, ఇట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్. నార్మల్గా ఒక నీకు చాలా ఇష్టమైన ఒక నలుగురు పేర్లు చెప్పమంటే అందులో నీ పేరు ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఫ్యామిలీ, పిల్లలు, పేరెంట్స్, ఫ్రెండ్స్, పార్ట్నర్, ఇలా ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం జీవితాంతం పరిగెడుతూనే ఉంటావు. అలా పరిగెత్తడంలో నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. నీ కోసం నువ్వు చివరిసారిగా ఏం చేశావు? నీ మనసు కోరుకున్న చిన్న విషయాన్ని నెరవేర్చావా? అందరి గురించి ఆలోచించాలి, కానీ జీవితం అంటే కేవలం ఇతరుల కోసం బ్రతకడం కాదు. నీ మనసు, నీ ఆలోచన, నీ సంతోషం చూసుకోవడం కూడా నీ బాధ్యతే. నువ్వు బాగుంటేనే నీ ఫ్యామిలీ బాగుంటుంది. అది ఆడైనా మగైనా. చాలా మంది తమ గురించి ఆలోచించడం స్వార్థం అనుకుంటారు. నిన్ను నువ్వు ప్రేమించడం స్వార్థం కాదు, స్వాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్. నిన్ను నువ్వు గౌరవించుకోవడం అహంకారం కాదు, అవగాహన. అందుకే ముందు నిన్ను నువ్వు ప్రేమించు. ఎందుకంటే ఈ లోకంలో నీ గురించి పూర్తిగా తెలిసిన నిన్ను నిజంగా పుట్టరు, బలంగా తయారవుతారు. వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సమస్యలే వాళ్ళకి బలాన్ని నేర్పిస్తాయి. ఒకసారి మోసం, ఒకసారి బాధ్యత, ఇంకోసారి ఒంటరితనం, ఇవన్నీ ఒక సాధారణ మహిళను అసాధారణమైన శక్తిగా మారుస్తాయి. ఎవ్వరూ నిలబడని టైంలో తనే నిలబడాల్సి వచ్చినప్పుడు తనలోని బలం బయటకొస్తుంది. డబ్బు లేకపోయినా, సపోర్ట్ లేకపోయినా తన మీదే నమ్మకంతో ముందుకు నడిచే ప్రతి మహిళ బలంగా మారి తీరాల్సిందే. ఆడవాళ్ల బలం వాళ్లకు దొరికిన వరం కాదు, వాళ్ళు గెలిచిన యుద్ధాల ఫలితం. ప్రపంచం తనని బలహీనంగా చూసినా ఆమె జీవితంలోని కష్టాలు ఆమెని యోధురాలిగా మారుస్తాయి. ఆమె నిశ్శబ్దం వెనుక ఎన్ని యుద్ధాలున్నాయో ఎవ్వరికీ తెలియదు. మహిళలు బలంగా పుట్టరు, కానీ ఒక్క మహిళ బలంగా మారితే ప్రపంచమే మౌనంగా ఉండడం అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏది వస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి. మౌనం బతకనివ్వడం లేదు, బాధ్యతలు చావనివ్వడం లేదు. కళ్ళు రెండే ఇచ్చి కన్నీళ్లు మాత్రం చాలా ఇచ్చాడా దేవుడు. అలసిన మనసు ఆనందాన్ని కోరదు, కొంచెం ప్రశాంతత మాత్రమే కోరుతుంది. మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది, కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వల్ల టైం వేస్ట్ అని నాకు తెలుసు, కానీ జరిగిపోయిన దాంట్లో నా జీవితం ఉంది. ఎలా బాధలు బతకనివ్వడం లేదు, బాధ్యతలు చావనివ్వడం లేదు. కళ్ళు రెండే ఇచ్చి కన్నీళ్లు మాత్రం చాలా ఇచ్చాడా దేవుడు. అలసిన మనసు ఆనందాన్ని కోరదు.